14th lesson అవర్ కంట్రీ వరల్డ్. విశాల భారతదేశం మనది, హిమాలయాలకు నిలయమిది. ఎలాంటి దేశంలో ప్రజలంతా విశాల హృదయంతో మెలగాలి. మతాలు వేరైనా కానీ, భాషలు వేరైనా కానీ, భారతీయులం అందరం, భారతదేశం సుందరం. చిల్డ్రన్, హ్యావ్ యూ హర్డ్ ద అబౌవ్ సాంగ్? పిల్లలు, ఈ పాట విన్నారా మీరు? వాట్ డస్ ద సాంగ్ టెల్ యూ అబౌట్? ఈ పాట దేని గురించి ఉన్నది? ఎస్, దిస్ టెల్స్ అస్ అబౌట్ అవర్ కంట్రీ, దట్ ఈస్ ఇండియా. ఈ పాట మన దేశం గురించి అనగా భారతదేశం గురించి ఉంది కదూ. వి ఆల్ ఆర్ ఇండియన్స్, మనమంతా భారతీయులం. యూ హ్యావ్ రెడ్ అబౌట్ అవర్ స్టేట్ ఇన్ ద 4th క్లాస్. 4వ తరగతిలో మీరు మన రాష్ట్రం గురించి తెలుసుకున్నారు కదా. మన రాష్ట్ర పటం, యు నో ద డీటెయిల్స్ ఆఫ్ అవర్ స్టేట్స్ మ్యాప్, డిస్ట్రిక్ట్స్, మండల్స్ అండ్ దేర్ బార్డర్స్ ఎక్సెట్రా. నౌ లెట్ us know more about our country. 4th క్లాస్లో మనము తెలంగాణ రాష్ట్రం జిల్లాలు, మండలాలు, వాటి యొక్క బౌండరీ, సరిహద్దుల గురించి వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 5th క్లాస్ 14th లెసన్లో మనం మన దేశం గురించి తెలుసుకుందాం. లెట్ us know about our country. There are 28 states and 9 union territories in India. There are how many states in India? 28 states. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. న్యూ ఢిల్లీ is the capital of India. What is the capital city of India? న్యూ ఢిల్లీ. భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీ. India is the 7th largest place in the world on the basis of area occupied. భారతదేశం వైశాల్యపరంగా చూసుకుంటే ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. మిగతా 6 దేశాలు ఏంటనేవి బాక్స్లో ఇచ్చారు. రష్యా, కెనడా, చైనా, USA, బ్రెజిల్, ఆస్ట్రేలియా ఆర్ లార్జర్ ఇన్ ఇండియా ఏరియా వెన్ కంపేర్డ్ టు ఇండియా. 7th largest country is India. The land to the north of Vindhya mountains is called North India and the land to the south of India, south is called South India. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే, ఇక్కడ ఇండియా మ్యాప్ చూస్తున్నట్టయితే ఇక్కడ వింధ్యా మౌంటైన్స్ ఉంటాయి. వింధ్యా మౌంటైన్స్కి నార్త్ సైడ్ అంతా నార్త్ ఇండియా, వింధ్యా మౌంటైన్స్కి సౌత్ సైడ్ అంతా సౌత్ ఇండియా అన్నమాట. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత ప్రాచీన దేశాలలో భారతదేశం ఒకటి. అవర్ కంట్రీ హ్యాస్ ద హిస్టారికల్ హెరిటేజ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో మన దేశానికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉందట. అవర్ కంట్రీ ఈజ్ అ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ బై వర్చ్యూ ఆఫ్ ద వేదాస్, ఉపనిషత్స్, ద పురాణాస్ అండ్ ఇతిహాసాస్. అపారమైన జ్ఞాన సంపదకు నిలయమైన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలకు పుట్టినిల్లు మన భారతదేశం. The religions Buddhism, Jainism that preach peace were founded here. శాంతిని బోధించే బౌద్ధ, జైన మతాలు మన దేశంలోనే రూపుదిద్దుకున్నాయి. ఆర్యభట్ట, వరహమీర, చరక సుశ్రుత, పతాంజలి ఎక్సెట్రా were the greatest scholars who created voluminous knowledge in the fields of mathematics, medicine, astronomy and yoga. ఆర్యభట్ట, వరహామీరుడు, చరకుడు, సుశ్రుతుడు, పతంజలి మొదలైన ఎందరో శాస్త్రవేత్తలు, ఋషులు గణిత, ఖగోళ, యోగ, వైద్య, విజ్ఞాన శాస్త్రాలలో ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన ఘనకీర్తి మనది. India has different religions, languages. 22 languages are recognized by our constitution. Landforms, culture and traditions. It is because of this unity in diversity the Indian subcontinent is a role model for entire world. అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, రాజ్యాంగం గుర్తించిన భాషలు 1652 ఉన్నాయి. వివిధ భూస్వరూపాలు, భిన్న సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనంలో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ఉపఖండంగా అంటే సబ్ కాంటినెంట్గా ఖ్యాతి నొంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా విరాజిల్లుతోంది. ఇట్ హ్యాస్ బికమ్ ద రోల్ మోడల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. దిస్ ఈస్ ద ఇండియా పొలిటికల్ మ్యాప్. ఓకే, there are how many states in India? 28 states. Now, continents and oceans. ఖండాలు, మహాసముద్రాలు. There are many countries in the world. భారతదేశం మాదిరి ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి.
ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ల్యాండ్ అండ్ వాటర్. ఈ ప్రపంచం భూమి మీద విస్తరించి ఉంది. ఇన్ని దేశాలు ఉన్న విశాల భూభాగాన్ని మన సౌలభ్యం కోసం ఖండాలు మహాసముద్రాలుగా విభజించుకున్నాం. ఫర్ అవర్ కన్వీనియన్స్ వీ హ్యావ్ డివైడ్ ద హోల్ వరల్డ్ ఇంటూ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. మన కన్వీనియన్స్ కోసం, మన సౌలభ్యం కోసం ప్రపంచాన్ని మనము కాంటినెంట్స్గా, ఓషన్స్గా డివైడ్ చేసుకున్నాం. లుక్ ఎట్ ద వరల్డ్ మ్యాప్ గివెన్ బిలో. కింది ప్రపంచ పటాన్ని చూడండి. చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి అండ్ ఓషన్స్, 5 ఓషన్స్, isn't it? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా అండ్ అంటార్క్టికా. 7 కాంటినెంట్స్. అదే చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ పేజ్లో. ద హోల్ వరల్డ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 7 కాంటినెంట్స్. దే ఆర్ ఏషియా, యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ అంటార్క్టికా. ఏషియా ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్ కాంటినెంట్స్. ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్. ఈ విశాల ప్రపంచ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించారు. 7 కాంటినెంట్స్. అవేంటివట? దే ఆర్ ఏషియా అంటే ఆసియా, యూరప్ అంటే ఐరోపా, ఆఫ్రికా అనగా ఆఫ్రికా, నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా, సౌత్ అమెరికా అంటే దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా మరియు అంటార్క్టికా. వీటన్నిటిలో పెద్ద ఖండం ఏషియా. ఆసియా ఖండము పెద్దదనమాట. ఖండాలలో అతి పెద్దది ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. All the continents have mountains. There are plateaus and plains at some places. ఈ 7 కాంటినెంట్స్లో మనం చూస్తే కనుక ఫేమస్ మౌంటైన్స్ ఉంటాయి, ప్లాట్యూస్, ప్లేన్స్ కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాల భూస్వరూపాలు మనం చూస్తాం. పర్వతాలు చాలా ఎత్తైనవిగా ఉంటాయి. మౌంటైన్స్ ఆర్ వెరీ హై. ఇండియాలో చూసుకున్నట్లయితే హిమాలయాస్ ఉన్నాయి. ఆండస్ మౌంటైన్స్ ఆఫ్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో మనకి ఆండస్ మౌంటైన్స్ కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఆర్ అదర్స్ ఆర్ లెస్ ఇన్ హైట్. ఎగ్జాంపుల్ ఆల్ప్స్ మౌంటైన్స్ ఆఫ్ యూరప్. యూరప్లో ఉండే ఆల్ప్స్ కొండలు తక్కువ హైట్తో ఉంటాయి, హిమాలయస్ అంత కాకపోయినా. యూజువల్లీ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద మౌంటైన్స్ ఇస్ వెరీ కూల్ విత్ స్టీప్ స్లోప్స్. సాధారణంగా పర్వత ప్రాంతాలు చాలా చల్లగా ఉండి చాలా వాలు ఎక్కువగా ఉంటుంది, స్టీప్ స్లోప్స్ ఉంటాయి. దట్ ఈస్ వై పాపులేషన్ దేర్ ఈస్ వెరీ లెస్. అందువల్ల జనాభా అక్కడ తక్కువగా ఉంటుంది. ప్లాట్యూస్ ఆర్ షార్టర్ దెన్ మౌంటైన్స్. మౌంటైన్స్ కొండల కంటే కూడా పీఠభూములు తక్కువ ఎత్తుతో ఉంటాయి. ప్లాట్యూస్ దర్ ఆల్మోస్ట్ ఫ్లాట్ సర్ఫేసెస్ అండ్ స్లోపింగ్ ఎడ్జెస్. పాపులేషన్ ఇన్ ప్లాట్యూస్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ మౌంటైన్ రీజియన్స్. పీఠభూములు పర్వతాల కన్నా ఎత్తు తక్కువగా ఉంటాయి కాబట్టి పర్వత ప్రాంతాల కన్నా పీఠభూమి ప్రాంతాలలో జనాభా ఎక్కువగా ఉంటుంది. పాపులేషన్, జనాలు ఎక్కువగా నివసిస్తారు ప్లాట్యూ రీజియన్లో. అయితే ప్లేన్స్ మరీ ఫ్లాట్గా ఉంటాయి. మైదానాలు, ప్లేన్స్ ఆర్ ఫ్లాట్. మైదాన ప్రాంతాలు చదునుగా ఉంటాయి. పాపులేషన్ ఈజ్ మోర్ ఇన్ ప్లేన్స్. జనాభా కూడా ప్లేన్స్లో ఎక్కువగా ఉంటారు, కొండల కంటే, ప్లాట్యూస్ కంటే కూడా. ద హిమాలయస్ ఆర్ టు ద నార్త్ ఆఫ్ ఇండియా. మనం చూసుకున్నట్టయితే భారతదేశాన్ని చూసుకున్నట్లయితే ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఎల్లలుగా భారతదేశానికి ఉన్నాయి. హిమాలయస్ ఆర్ టు ద నార్త్ ఆఫ్ ఇండియా. దే ఆర్ కవర్డ్ విత్ స్నో. హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి, స్నోతో, ఐస్తో కప్పబడి ఉంటాయి. ద మౌంట్ ఎవరెస్ట్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం హిమాలయాల్లోనే ఉన్నది. ద గ్యాంగస్ విచ్ ఇస్ ఒరిజినేటెడ్ ఇన్ ద హిమాలయాస్ ఫ్లోస్ త్రూ ఇండియా అండ్ నేపాల్. హిమాలయాల్లో పుట్టిన గంగా నది ఇండియా దేశంలో, నేపాల్ దేశంలో ప్రవహిస్తూ ఉన్నది. వాటర్ రీజియన్. లార్జ్ సాల్టీ వాటర్ రీజియన్స్ ఆన్ ద ఎర్త్ ఆర్ కాల్డ్ ఓషన్స్. పిల్లలు ఇప్పటిదాకా కాంటినెంట్స్ గురించి చదివాం కదా, ఇప్పుడు లార్జ్ సాల్టీ వాటర్ రీజియన్స్ అంటే ఓషన్స్లో వాటర్ ఉప్పగా ఉంటుందన్నమాట. అండ్ ఓషన్స్ ఎక్స్టెండ్ అప్ టు లార్జ్ కిలోమీటర్స్. సో దే ఆర్ వాట్ స్మాలర్ వన్స్ ఆర్ సీస్. ఓషన్స్ కంటే తక్కువగా ఉన్న వాటర్ ఉన్న ప్రదేశాలను సీస్ అంటారు. అయితే ఓషన్స్ ఆర్ వాస్ట్ బాడీస్ ఆఫ్ వాటర్ అండ్ సాల్టీ రీజియన్స్. సో ఆన్ ద ఎర్త్ దే ఆర్ కాల్డ్ ఓషన్స్. They are in different shapes and sizes. Oceans surround all the continents and connected to one another. There are 5 oceans. How many oceans? 5 oceans. అవి వివిధ ఆకృతుల్లో, పరిమాణాలలో ఉంటాయి. ఓషన్స్ అనేవి దే ఆర్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. అన్ని ఖండాల చుట్టూ మహాసముద్రాలు ఒకదానికొకటి కలపబడి ఉంటాయి. సో దే ఆర్ కనెక్టెడ్ టు వన్ అనదర్. ఓషన్ వాటర్ ఈస్ కనెక్టెడ్ టు వన్ అనదర్. దే ఆర్ నాట్ separated. So there are 5 oceans. How many oceans? 5 oceans.
మహాసముద్రాలు 5 ఓషన్స్. దే ఆర్ పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్ అండ్ అంటార్క్టిక్ ఓషన్. వాట్ ఆర్ ద 5 ఓషన్స్ వి సీ ఇన్ ద వరల్డ్ మ్యాప్ హియర్? పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం అంటే ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్ ఓషన్ and southern ocean which is also called as Antarctic ocean. So totally there are 5 oceans. Pacific ocean is written here and here because the earth is round in shape, that's why. Pacific is the largest and Arctic is the smallest ocean. When we see continents, Asia is the largest and Australia is the smallest. Coming to oceans, Pacific Ocean is the largest ocean and Arctic Ocean is the smallest ocean. The lands surrounded by water on all 4 sides are called islands. భూమి నలువైపులా నీరుంటే వాటిని ఐలాండ్స్ అంటారు. ఏమంటారు? ఐలాండ్స్. అన్ని వైపులా నీటితో ఆవరించబడి ఉన్న చిన్న భూభాగాలను ద్వీపాలు అంటే ఐలాండ్స్ అంటారు. ఉదాహరణకు గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్లు. ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్టయితే గ్రీన్లాండ్ అనేది భూభాగం ఉంది. దీని 4 sides వాటర్ ఉంది కాబట్టి దిట్ ఈస్ అన్ ఐలాండ్. ఇక్కడ ఇంగ్లాండ్, బ్రిటన్ దేశం ఏదైతే ఉంది ఇక్కడ చిన్నగా, ఇది కూడా ఐలాండే అనమాట. 4 sides వాటర్ ఉంది కాబట్టి. నెక్స్ట్, 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగాలతో కలిసి ఉన్న దానిని ద్వీపకల్పం అంటారు. సో ద ల్యాండ్ విచ్ ఇస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 sides అండ్ ల్యాండ్ ఆన్ 1 side ఈస్ కాల్డ్ పెనిన్సులా. ఎగ్జాంపుల్ ఇండియా. సో ఇండియాని చూసినట్టయితే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇక్కడ అరేబియన్ సీ ఉంది, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంది. పైన మాత్రం హిమాలయ పర్వతాలు ఉన్నాయని ముందే చెప్పుకున్నాం. సో 3 sides వాటర్ ఉండి 1 side ల్యాండ్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ పెనిన్సులా. తెలుగులో ద్వీపకల్పం అంటారు. So India is peninsula because on the east Bay of Bengal is there, on the west Arabian Sea is there, on the south Indian Ocean is there, on the north side of India Himalayan mountains are located. So India is also called peninsula. Is India an island or peninsula? Why? He is asking one question here. We have to write India is a peninsula because India is surrounded by 3 sides water and 1 side land, whereas island should be surrounded by 4 sides water. For example, Greenland is an island. Australia is also island which is surrounded by 4 sides of water. Here Madagascar is also an island which is surrounded by 4 sides of water. So India is a peninsula. Water on the earth occupies more area than the land. Nearly 75% of the surface of the earth is covered with water. భూమిపై భూభాగం కన్నా జలభాగమే ఎక్కువ. భూమి మీద భూభాగం కంటే ల్యాండ్ పార్ట్ కంటే వాటర్ పార్ట్ ఎక్కువ ఉంది. 75% ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. సుమారు 70% భూ ఉపరితలం జలంతో కప్పబడి ఉందంటే, నీటితో కప్పబడి ఉందట. The water in the ocean evaporates due to the heat of the sun. This water vapor goes up and forms clouds. When the temperature decreases, the cloud become cool and fall as rains. This continuous process is called the water cycle. In this process, the water becomes water vapor and the water vapor changes back into water. సూర్యకిరణాలలో వేడి వల్ల సముద్రపు నీరు ఆవిరైపోతుంది. సూర్యకిరణాలు సన్ రేస్ వల్ల సముద్రపు నీరు ఏమైపోతుంది? వాటర్ వేపర్ అయిపోతుంది. ఆ వాటర్ వేపర్ ఏమైపోతుందంటే ఆవిరైన ఆ నీరు ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లని మేఘాలుగా మారుతాయి. పైకి ఆకాశంలోకి వెళ్ళి అవి చల్లని మేఘాలుగా మారుతాయి. దే ఫార్మ్ క్లౌడ్స్. వెన్ ద టెంపరేచర్ డిక్రీజెస్, ఉష్ణోగ్రత తగ్గినప్పుడు అవి చల్లగా తయారై వర్షంగా పడుతుందన్నమాట. మేఘాలు మరింత చల్లబడి వర్షాన్ని కురిపిస్తాయి. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. కాబట్టి దీన్ని వాటర్ సైకిల్ అంటే నీటి చక్రం అంటారు. In this process, the water becomes water vapor and the water vapor changes back into water. Water is converted into water vapor. Again, the water vapor which is formed as clouds converted into water in the form of rain. So this is a continuous process. This is called as water cycle. Next, ocean water is a mixture of various salts. Sodium chloride is major component of the ocean water. Ocean water contains 96% water and 4% salts and other insoluble solids. Ocean water is denser than pure water. Oceans 4 oceans 5 oceans ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి ఓషన్లో వాటర్ ఎలా ఉంటుందట? మహాసముద్రం జలాలు అనేక లవణాల మిశ్రమం. ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ వేరియస్ సాల్ట్స్. అనేక లవణాలు ఉంటాయి. సాల్ట్స్ అంటే లవణాలు. సోడియం క్లోరైడ్ అందులో ముఖ్యమైనది. మనం ఉప్పు అంటాం కదా, ఉప్పు ఏదైతే ఉందో మనకు ఓషన్స్ నుంచి వస్తుంది. కామన్ సాల్ట్ NaCl, సోడియం క్లోరైడ్ ఈజ్ అ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ఓషన్స్ వాటర్. ఓషన్ వాటర్లో మనం కనిపించేది సాధారణ ఉప్పు ఏదైతే ఉంటుందో
సముద్ర జలాల్లో అత్యధికంగా సోడియం క్లోరైడ్ అంటే సాధారణ ఉప్పు ఉంటుంది. సముద్ర జలంలో సుమారు 96% నీరుంటుంది. మిగిలిన 4%లో ఇతర లవణాలు, ఘన పదార్థాలు ఉంటాయి, ఇన్సాల్యుబుల్ సాలిడ్స్. ఓషన్ వాటర్ ఈజ్ డెన్సర్ దెన్ ప్యూర్ వాటర్. నదులలో నీటి కన్నా కూడా, ప్యూర్ వాటర్ కన్నా కూడా ఓషన్ వాటర్ ఎలాంటిదంటే ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ డెన్సర్.